ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఏదైతే ఉగ్రవాదుల దాడి జరిగిందో, సో దాని పరంగా మన దేశం మొత్తం మీద కూడా చాలా మంది దీని గురించి భయపడుతున్నారు. ఇక మీదట ఇంకెన్ని అటాక్ చూడాల్సి వస్తుందని. సో అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఉగ్రవాద దాడి అనేది పర్యాటకుల మీద ఏదైతే జరిగిందో దీన్ని భారతదేశం కాదు యావత్ ప్రపంచం మొత్తం తీవ్రంగా ఖండిస్తున్నది. ఎక్కడ ఉగ్రవాదులైనా ఉగ్రవాదులే. ఈ ఉగ్రవాదులని కుకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తేనే ప్రపంచం శాంతియుతంగా ఉంటుంది. అయితే ఈ దాడి ఏ విధంగా ఘోరంగా జరిగిందో దీని వెనకాల ఎవరున్నారో ఈ పాకిస్తాన్ అన్నట్టు అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ పాకిస్తాన్ని ఘోరంగా వాళ్ళ ఆర్థిక వనరుల మీద కానివ్వండి ఘోరంగా అటాక్ చేస్తేనే మనకి ప్రశాంతత ఉంటుంది. ఒకేసారి ఈ అటాక్ మీద చాలా మంది చాలా రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. సో ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. సో దాడికి ప్రతి దాడి, రక్తాన్ని రక్తం, తలకి తల చేస్తేనే ఖచ్చితంగా ఇలాంటి వాటి ఇక మీద జరగకుండా ఉంటాయని. సో ఇది కరెక్టే అనుకుంటున్నారు? మనది భారతదేశం శాంతియుతమైన దేశం. ఈ మన దేశంలో ఇటువంటి వాటికి ఆస్కారం లేదు. కానీ మారిన పరిస్థితుల రీత్యా ఏ విధంగా పరిస్థితులు అయితే మారినాయో దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఏపీ డిప్యూటీ సీఎం గారు దాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాం. దాడికి ప్రతి దాడే సరి అయిన మార్గం అనేది మా యొక్క అభిప్రాయం, నా సొంత అభిప్రాయం. ఓకే సార్, ఇప్పటి వరకు ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఒకవేళ వాళ్ళు దొరికితే వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తే ఇక మీద ఇలాంటివి ఆగిపోతాయి అనుకోవచ్చు? వాళ్ళు దొరికినమ్మటే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇంతకుముందు రాజులు శత్రువులను పట్టుకున్నప్పుడు తీవ్రంగా ఘోరంగా వేళ్ళకి వేళ్ళు నరుకుంటా ఏ విధంగా అయితే హింసించి వాళ్ళని చంపారో ఆ విధంగానే వీళ్ళని ఉరి తీయడమో లేదా రోడ్ల మీద పబ్లిక్లో షూట్ చేయడమో కాదు. చిన్న ముక్కలుగా నరుక్కుంటూ పోతేనే ఎదుటి వాళ్ళ బాధ అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా చూసిన వాళ్ళకి కూడా ఏం తెలుస్తుంది అంటే ఈ విధమైన చర్యలు చేస్తే ఇంత ఘోరమైన శిక్షలు ఉంటాయా అన్నట్టు అభిప్రాయం ఏర్పడుతుంది. వాళ్ళు కూడా ఇటువంటి దుస్సాహసం చేయడానికి సాహసించారు. బ్రతికుండగానే నరకం చూపించాలి. ఇప్పుడు దేశం అంతా కూడా ఉలిక్కి పడుతున్న న్యూస్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడి. సో దానికి మీ అభిప్రాయం ఏంటి? అసలు అభిప్రాయం ఏముంటది బ్రదర్, ఇప్పుడు ఎవరైనా అలాంటి చర్యలు ఎవరైనా ఖండించాల్సిందే. ఏ పార్టీలకు అతీతంగా ఇటు స్టేట్ లో కానీ సెంట్రల్ లో కానీ అందరం ఏకమై ఉగ్రవాదాన్ని అణచివేయాలి. అది మన బాధ్యత. ఒక ఇండియా పౌరునిగా చెప్తున్నా, ఏ పార్టీలకు సంబంధం ఆల్ పార్టీ, బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, బీఆర్ఎస్ ఉండని, తెలుగు రాష్ట్రాలు ఎక్కడ ఉండని. నిన్న చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పిండు, దేశం గురించి అందరం ఏకం కావాలి. నిన్న వాళ్ళ క్యాబినెట్ కూడా జరిగింది, నిన్న సెంట్రల్ క్యాబినెట్. ఈ విషయంలో ఈ రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు మేము ట్యాంక్ బండ్ మీద క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నాం. దానికి మేము అందరం సంసిద్ధమైనం. ఎలాంటి చర్యకైనా వాళ్ళ కవ్వింపు చేసిరు కాబట్టి దానికి ప్రతి చర్య తప్పకుండా ఉంటది. నరేంద్ర మోడీ గారు దాని దేశం అందరి ఆల్ పార్టీ నిన్న మీటింగ్ కూడా ఈ రోజు అయింది, ఆల్ పార్టీ మీటింగ్. దానికి కూడా అందరం సపోర్ట్ ఉన్నాం. పార్టీలకు సంబంధం లేకుండా అందరం ముందుకెళ్తున్నాం. అన్న, ఇప్పుడు ఈ ఉగ్రవాదుల దాడికి దేశవ్యాప్తంగా మన దేశం ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా వాయిస్ రైజ్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్ చేశారు. దాడికి ప్రతి దాడి, తలకు తల, రక్తానికి రక్తం అని. సో ఈ కామెంట్స్ మీరు ఏ విధంగా సమర్థిస్తారు? తప్పకుండా ఇది కరెక్ట్ గానే మాట్లాడిన ఆయన. ఎందుకంటే మనం నిన్న మొన్న పక్క దేశాలు కూడా చూసినాం. ఉక్రెయిన్, రష్యా గానీ, ఇజ్రాయెల్, ఇరాన్ గానీ ఎవరైనా కవ్వింపు చేస్తే పక్క దేశాలు ఎవరు ఊరుకోరు. ఎందుకంటే ఇది దేశ టోటల్ ఎట్లుంటది అంటే టూరిస్టు వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు అందరికి ఇబ్బందికరంగానే ఉంటది. టెర్రరిస్ట్ అనేది ముంగట దీన్ని తీసుకోవాలంటే ఏం చేయాలంటే అందరు ఏకమై దీన్ని టెర్రరిస్ట్ అని అణచివేయాలి. మెయిన్ ముఖ్యంగా ఇది. ఇలాంటి మళ్ళా పునరావృతం కాకుండా చూడాలి. థ్యాంక్ యూ.